ఫ్రెండ్స్ ఇది వాళ్ళది థర్డ్ శారీనో సెకండ్ శారీనో శారీ అంతా ఇలా గ్రీనిష్ వచ్చింది. అంటే మధ్యలో వీడియో వేరే వాళ్ళే పెట్టాను, అందుకని నాకు ఐడియా లేదు. గ్రీను అండ్ సిల్వర్ టిష్యూ వచ్చింది. బార్డర్ ఏమో రెడ్ కలర్ బార్డర్ వచ్చి దాని మీద గోల్డ్ కలర్తో వచ్చింది. మనం ఇప్పుడు గోల్డ్ అండ్ గ్రీను అండ్ సిల్వర్ వేయాలి. మంచి బ్రైడల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. క్లాత్ అన్నీ తీసుకురమ్మన్నారు. చూడండి ఎంత బాగుందో డిజైన్, చాలా బాగా వచ్చింది. దీనికి ముత్యాలు పెడతానని చెప్పాను, పెరల్స్, ఎందుకంటే వీళ్ళది మ్యారేజ్ డే ఉందంట, అందుకని కొంచెం బాగా మంచి బ్రైడల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళ ఇంట్లో పూజ కూడా ఉందంట ఆ రోజే, ఇంక అందుకని కొంచెం గ్రాండ్గా వేయమన్నారు. ఈ డోరీస్ కూడా వేయమన్నారు. వీటికి నేను ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటాను ఫ్రెండ్. కొంతమందికి తెలియట్లేదు, దీంట్లోనే వేసావు కాబట్టి దీంట్లోనే వేసే మనీ ఎక్స్ట్రా కాకుండా అంటున్నారు. డిజైన్కి దీనికి సంబంధం లేదండి, ఇవి మేము వేరుగా కొనుక్కుంటాము. అసలు లోపలిది వేరు బయటది వేరు, రెండు కలిపాను అనమాట. ఇలా మాకు రిస్క్ కూడా ఉంటుంది, అందుకని వీటి వరకు నేను ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటాను. బాగుంది కదా. బుటీస్ కూడా నేను ఇంకా గోల్డ్ గ్రీన్ అలా కాంబినేషన్తో ఇచ్చాను. విడిగా చాలా బాగుంది, మీకు ఎందుకో కొంచెం డల్గా కనబడుతుంది వీడియోలో, చాలా బాగుంది విడిగా చూస్తే. ఎంత బాగుందో చూడండి. ఇందాక తెలిసిన వాళ్ళు వచ్చారు పెళ్లి బ్లౌజులు ఇవ్వడానికి, బాగా క్లోజు. సరే మిషన్ మీద బ్లౌజ్ అని చూపించాను, వాటిలో ఒకటి ఈ డిజైన్ చేయమన్నారు ఫ్రెండ్స్. అంత బాగుంది విడిగా చూస్తే, ఎందుకో మరి డల్గా ఉంది. ఓకేనా. హ్యాండ్ కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్ బ్లౌజ్ బార్డర్ తీసి వేయమన్నారు. ఇంకెందుకు కావాల్సిన అది కూడా చూసేద్దామనండి ఫ్రెండ్స్. ఫ్రంట్ హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. బార్డర్ వేయమన్నారని చెప్పా కదా, బ్లౌజ్కి వచ్చిన బార్డరు ఇదిగోండి ఇలా వేసాను. ఎంత బాగుందో చూడండి మీరు. చాలా బాగుంది కదా. కింద కట్ వర్క్ ఇచ్చాను, ఈ మధ్యలో కూడా ఈ గ్యాప్స్ కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది చాలా కష్టము కట్ వర్క్, ఎందుకంటే కరెక్ట్ లైన్లో రావాలి. క్లాత్ జరగకుండా ఫిట్గా పెట్టి ఇలా కుట్టాలి. కుట్టినాక ఈ మధ్యలోది మళ్ళీ కట్ చేయాలి. కొంచెం కిందకి తగిలితే బ్లౌజ్ క్లాత్ కట్ అయ్యిద్ది, కొంచెం పైకి తగిలితే వర్క్ కట్ అయ్యిద్ది. చాలా జాగ్రత్తగా వేయాలి. ఈ బార్డర్ చూసారు ఎంత బాగుందో. ఓకేనా. వీళ్ళది హ్యాండ్ 9 సెంటీమీటర్లు, అందుకని ఈ బార్డర్తో కూడా కలిపి 9 ఇంచెస్ కౌంట్ చేసుకొని వేసానమాట. చాలా బాగా వచ్చింది కదా. ఇక్కడ బుట్టీస్ ఏమో నేను గ్రీన్ రానిచ్చాను, అండ్ ఇక్కడేమో గోల్డ్ రానిచ్చాను. బాగుంది కదా ఫ్రెండ్స్. ఎంత బాగా సెట్ అయింది చూడండి. కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా గోల్డ్ సిల్వరు గ్రీను కాంబినేషన్లో ఇచ్చాను. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకొక డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ వీళ్ళది, ఇది ఓల్డ్ శారీ అంట. దీని మీద బ్లౌజ్ పాడైపోయింది, ఇంకా బ్లౌజ్ పీస్ తీసుకొని చేయించుకుంటున్నారు. ఇది బార్డరు, బ్లౌజ్ పీస్ తీసుకొచ్చాను. చూడండి కొంచెం ఒకలాంటి షేప్తో డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. బాగుంది కదా. దీనికి 2 కలర్స్ ఆప్షను. ఇంకా నేను శారీ కలరాను అండ్ గోల్డ్ ఇచ్చాను. ఈ శారీ కలర్కి ఎన్ని షాపులు దగ్గర ఒక్కోసారి 10ంటికి కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లోనే వాళ్ళకి ఫోన్ చేసి భయ్యా మళ్ళీ మ్యాచ్ కాలేదంటే, వాళ్ళు మార్వాడీస్, మ్యాచ్ కాలేదు మళ్ళీ వస్తాను అని చెప్పి ఎన్నిసార్లు తిరిగానంటే ఈ బ్లౌజు ఈ డిజైన్ మ్యాచింగ్ కోసం. చూడండి ఒకసారి, ఇదొక కలరు, ఇదొక కలరు, ఇదొక కలరు, ఇదిగోండి ఈ షేడు కలిసినట్టే కలిసినాయి. మళ్ళీ ఎక్కడో తంతుంది. మళ్ళీ ఇదొకటి చూడండి, 5 షేడ్స్ తీసుకొచ్చాను. ఇది మ్యాచ్ అయినట్టుంది, మళ్ళీ వేస్తే నిండైంది. ఇది కొంచెం లైట్ అయింది, ఇది కొంచెం వేరే షేడ్గా. అసలు ఎంత ఇబ్బంది పడ్డానంటే 5 షేడ్లు చూసారా. దీన్ని బట్టి థ్రెడ్స్ విషయంలో నేను ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తానో మీకే అర్థమవుతుంది. కస్టమర్స్ కూడా అంటున్నారు, మేము వేరే చోట ఇచ్చామండి, థ్రెడ్ అసలు మ్యాచింగ్ వేయలేదు, లైట్ కానీ డార్క్ కానీ వేస్తుంది. ఒక 2 శారీస్ ఇచ్చాము, మీరు కరెక్ట్గా వేస్తారు, కాకపోతే మాకు దగ్గరగా ఉందని అక్కడ ఇచ్చాము, ఇంకా మళ్ళీ ఇంకా మీ దగ్గరికే కంటిన్యూ చేసామని వాళ్ళ ఫీలింగ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎంత కరెక్ట్ మ్యాచింగ్ ఉందో. ఓకేనా. ఇంకా వీళ్ళు ఈ డోరీస్ కూడా అడిగారు అండ్ బుటీస్ కూడా ఇచ్చాను. ఇది చూసి అబ్జర్వ్ చేశారా, డిఫరెంట్ షేపు. ఇది ఇలాగ షోల్డర్ కింద నుంచి అట్లా వెళ్ళిద్ది, ఇది ఇటు షోల్డర్ కింద నుంచి ఇట్లా వెళ్ళిద్ది. ఇది మగ్గంలో బాగా ట్రెండ్ అయిన షేప్ అనమాట. ఇప్పుడు మన కంప్యూటర్లో కూడా వచ్చింది, చక్కగా కట్ వర్క్ వచ్చింది. ఇదంతా కటింగ్ చేయించుకుంటే అసలు చాలా బాగా వస్తుంది.
డోరీస్ కూడా ఇంకా నేను పింక్ ఎక్కువ రానిచ్చాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ గోల్డ్ షేడ్ కాబట్టి దానికి గోల్డ్ ఎక్కువ వస్తే బాగోదు. కొంచెమే ఇచ్చాను గోల్డ్, దానికి కూడా పింకు అవుట్లైన్ వచ్చింది కాబట్టి మీకు ఆ గోల్డ్ కూడా కనబడుతుంది, లేకపోతే అది కూడా కనపడేది కాదు. ఇదిగోండి, ఇది ఫ్రంట్ కూడా చక్కగా కట్ వర్క్ వచ్చింది, కొమ్మ కూడా రౌండ్ తిరిగినట్టు. ఇంకోటి ఏంటంటే అసలు ఎంత ఒత్తుగా కుట్టిందంటే నాకు ఎన్ని దారాలు పట్టినాయి అంటే అన్ని దారాలు పట్టినాయి. అసలు ఆల్ ఓవర్కి కూడా అంత టెన్షన్ పడినాం, అంత టెన్షన్గా అమ్మో మళ్ళీ దారం అయిపోతుంది, మళ్ళీ తేవాలి, మళ్ళీ దారం అయిపోతుంది, మళ్ళీ తేవాలి. అసలు ఇది ఎంత ఒత్తుగా అంటే మీకు జస్ట్ చూడటానికి ఇట్లా ఉంది, కానీ అసలు ఇలా రుద్దుతుంటే ఇదంతా కూడా అసలు ఎంత ఒత్తుగా రుద్ది నాకు చాలా టైం టేకింగ్ అయింది. ఈ డిజైన్ ఇదే ఫస్ట్ టైం వేయడం, అందుకని నాకు ఇన్ని థ్రెడ్స్ పడతాయని నాకు ఐడియా లేదు, లేకపోతే వచ్చేటప్పుడే కొంచెం ఎక్కువే తెచ్చేసుకునేదాన్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా వీళ్ళదే సెకండ్ శారీ సెకండ్ బ్లౌజు చూద్దాము. వీళ్ళు కూడా మనకి రెగ్యులర్గా ఇస్తుంటారు, ట్రిప్కి ఒక 2-3 అట్లా ఇస్తుంటారు, బాగా ఇస్తారు. ఇప్పుడు వీళ్ళది సెకండ్ శారీ సెకండ్ బ్లౌజు చూద్దాము. ఇంకోటి మీకు హ్యాండ్స్ చూపించలేదు కదా, నిన్న కొంచెం నైట్ 12:30 అయింది, ఇంకా నా ఫోను రెడ్ మార్క్ వచ్చేటప్పటికి ఛార్జింగ్లో పెట్టేశాను. ఇదిగోండి హ్యాండ్ లేయర్గా కావాలన్నారు, ఇంకందుకని నేను కొంచెం పైకి ఇచ్చాను. మీకు ఆల్రెడీ అంతకుముందు వేసా కదా, వేరే వాళ్ళకి వేరే డిజైన్ వేసా కదా, ఇట్లా లేయర్గా. వీలైతే నేను ఆ పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను, ఇది గుర్తుంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు. ఓకేనా, ఈ లేయర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలన్నమాట. ఇంకా పైన గ్యాప్ ఉంటుందని నేను ఈ బూటీస్ అనేది రానిచ్చాను. వీళ్ళ హ్యాండ్ 7 ఇంచెస్, ఇది 2 వచ్చింది, ఇది 3 వచ్చింది. ఓకేనా, ఆ చివరి ఒక హ్యాండ్, ఇది ఒక హ్యాండ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళదే ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్, అసలు హ్యాండ్ ఉంది, అసలు ఎంత బాగుందో చూడండి. అసలు ఈ డిజైను ఏ కలర్ కాంబినేషన్తో వేసినా ఎక్సలెంట్గా ఉంటుందండి. వీళ్ళ రిలేటివ్ మొన్న ఈ మధ్య హైదరాబాద్ వాళ్ళు 2 బ్లౌజెస్ చేయించుకున్నారు. ఆ 2 బ్లౌజెస్ కూడా ఈమెకి నచ్చి తిను ఓన్ బ్లౌజ్ మనకి ఇచ్చారనమాట. అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది, అసలు ఎంత బాగుందో చూడండి. నేను మీకు ఇప్పుడు ఈ వీడియో ఇవాళ వచ్చేటప్పటికి తను ఆల్రెడీ ఫంక్షన్కి వేసుకెళ్ళి ఆ పిక్ కూడా నాకు పెట్టింది. చెప్తున్నా కదా కొంచెం ఎడిటింగ్ లేట్ అవుతుందని. చూడండి ఎంత బాగుందో. దీనికి 3 కలర్స్ ఆప్షన్ ఉంది, శారీలో 2 ఉందని 2నే వేశాను. ఫ్రెండ్స్, ఇది శారీ అంతా అదొకలాంటి పెసర రంగు అండ్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చింది. బార్డర్ ఏమో బాగా డార్క్ గ్రీను, అండ్ దీని మీద బ్లౌజ్ కూడా ఇంకా నన్ను తీసుకోమన్నారు. వీళ్ళు రిలేటివ్స్ మొన్న ఈ మధ్య మనం హైదరాబాద్ వాళ్ళకని 2 బ్లౌజెస్ చేశాం కదా ఫ్రెండ్స్, అది చూసి వాళ్ళ రిలేటివ్సే మన తెనాల్లోనే ఉప్పు బజార్ ఏరియాలో ఉంటారంట. ఇంకా వీళ్ళు ఒక శారీ ఇచ్చారు, చాలా బాగుంది డిజైన్ మాత్రం. బ్రైడల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకెందుకు కలిసి చూసేయండి, చాలా బాగా వచ్చింది. ఎంత బాగా మ్యాచింగ్ అయిందో మీరే చూడండి. గోల్డ్ కానీ గ్రీన్ కానీ చక్కగా పర్ఫెక్ట్గా ఉంది. నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ డార్క్ అయ్యేటప్పటికి బాగా గోల్డ్ ఎక్కువ రానిచ్చాను ఫ్రెండ్స్. జరీ బాగా రాణిస్తే ఏంటంటే మగ్గం లుక్ వస్తుంది, అట్లా అని ఎక్కడ పడితే అక్కడ జరీ రాణిస్తే బాగోదు. దానికంటూ ఒక ఇది ఉంటుంది, ఎక్కడ వేస్తే అక్కడ లుక్ వస్తుంది, అంతేగాని మొత్తం జరీ వేసేసినా బాగోదు. ఎంత బాగుందో చూడండి. పీకాక్ కానీ పించాలు కానీ అవుట్లైన్ కానీ చాలా నీట్ ఫినిషింగ్గా ఉంది. ఇది ఏ కలర్ కాంబినేషన్తో వేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. పాట్ నెక్ వస్తుంది చక్కగా. అసలు ఫ్రంట్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగా వచ్చింది కదా. బుట్టీస్ కూడా డిజైన్కి వచ్చిన బుట్టీస్ కూడా నేను గోల్డ్ రానిచ్చి అవుట్లైన్ గ్రీన్ రానిచ్చాను. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము.